భారీ వర్షాలు తిరుపతి వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లక్షలాది మంది నివాసం ఉండే ఆటోనగర్ ఇప్పటికీ వరద గుప్పిట్లోనే చిక్కుకొనిపోయింది. ఇళ్ల నుంచి కాలు బయటికి పెట్టలేని పరిస్థితి. సహాయ కార్యకలాపాలపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్లో వరద బాధితుల దయనీయ స్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. అతలాకుతలమైంది. ఇప్పటికీ వరద బాధితులు కోలుకోలేదు. అనేక కాలనీలు నీటినే మునిగి ఉన్నాయి. ప్రస్తుతం మనం తిరుపతి శివార్లలోని ఆటోనగర్ ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ గంగమ్మ గుడి ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాంతంలో చూడొచ్చు. నివాస గృహాలకి నీరు చొచ్చుకుపోయిన పరిస్థితి. మనం చాలా నివాస గృహాలు ఇదే పరిస్థితుల్లో ఏ ఇంట్లో చూసినా వరద నీరే ఉంది. దీంతో పప్పు బ్యాళ్లు సైతం పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. తడిచిపోవడంతో వంట చేసుకోవడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి. ప్రస్తుతం ఈ నివాస గృహాన్ని మనం ఉదాహరణగా భావించి ఇలాంటి ఇండ్లు వేలాదిగా నీట ముగిన పరిస్థితి. మొత్తం వంట సామాగ్రితో పాటు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా వరదలో తడిసిపోయింది. కొన్ని కొట్టుకొని పోయాయి, బోకులు బొల్లు సైతం. దీంతో బాధితులు కంటి మీద కురుకు లేకుండా అవస్థలు పడతాల్సి వస్తుంది. మరోవైపు మనం చూడొచ్చు, ఈ కాలనీలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా వరద నీరే ఉంది. దీనివల్ల వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున డ్రైనేజీలు పొంగిపోవడంతో మొత్తం రోగాలు వ్యాపించే ఆస్కారం ఉందని వైద్యులు ఒకవైపు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సహాయ చర్యలు లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం గంగమ్మ గుడి ప్రాంతానికి సంబంధించిన బాధితులు ఉన్నారు. ఏ ఇంట్లో చూసినా వరద నీరే అనిపిస్తుంది. మొత్తం మీ ఇంట్లో ఏమేమి నష్టపోయినారు, మీ పరిస్థితి ఏంటమ్మా చెప్పమా? మా ఇంట్లో బీరువా ఐదు రేకులు బీరువా మొత్తం నీళ్లు, గుడ్డలని తడిసిపోయినాయి. పిల్లలు గుడ్డలు లేవు సార్. వారం నుంచి స్నానమే చేయలే, ఇంట్లో పనుకోలే. బయటికి వచ్చేసి వాళ్ళ ఇంటికాడ అరుగు మీద కూర్చున్నాం. లెట్రిన్ బాత్రూమ్ పోయే కూడా లేదు, మాకు మరుగుదొడ్డులు లేవు. పిల్లల